ఎత్తున అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లులు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ద్వారా సిమెంటు అదేవిధంగా ఐరన్ కూడా పెద్ద ఎత్తున అంటే అవసరానికి మించి కూడా ఎక్కువ తీసుకొని ఈరోజు లబ్ధిదారులు ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో డాక్రా మహిళలకు 35,000 రూపాయలు బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించి ప్రభుత్వం ఏదైతే 1,80,000 రూపాయలు ఇచ్చిందో దానికి అదనంగా 35,000 రూపాయలు అదనంగా లోన్ ఇప్పించేసి డాక్రా మహిళలకు దాన్ని కూడా కాంట్రాక్టర్లకు డైరెక్ట్ అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ దానికైతే ఈ రోజు లబ్ధిదారులు ఇల్లు అటు పూర్తి కాక అటు ఎటు కాని పరిస్థితుల్లో డబ్బు అయితే డిపార్ట్మెంట్ దగ్గర మీకు కావాల్సిన మెటీరియల్ అంతా డ్రా చేసుకున్నారని చెప్పి ఈ రోజు పోతున్నారు అధ్యక్ష. కానీ నిర్మాణ సంస్థలేమో ప్రభుత్వం మారిన తర్వాత తమ మీద ఏమైనా విచారణకు ఆదేశిస్తారనే ఆలోచనతో ఆ పనులన్నీ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ఏదైతే కాంట్రాక్టర్లు ఇప్పుడు పనులు చేయకుండా వదిలి వెళ్ళిపోయారో వాటిని ఏ విధంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భూసేకరణ నిర్మాణంలో ఒక రకమైన అవినీతి అయితే లబ్ధిదారుల ఎంపికలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ చేయకోకుండా పెద్ద ఎత్తున బినామీ లబ్ధిదారులందరినీ తీసుకుని ఆ ప్రాంతంలో ఉండే స్థానిక అధికార పార్టీ నాయకులు ఒక ఇల్లు బదులు ఒక్కొక్కరు 20 ఇళ్ళు 30 ఇళ్ళు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానిపైన కూడా సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి అడిగేది ఒకటి అధ్యక్ష, జగనన్న గృహ నిర్మాణ పథకానికి రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాలను ఆ సమయంలో ప్రభుత్వం సేకరించడం జరిగింది, దీనికోసం ఎంత డబ్బును ఖర్చు చేయడం జరిగింది, అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఎన్ని వందల కోట్ల రూపాయలు దానికి ఖర్చు